భర్త: ఏమే, నా 500 నోట్ల కట్ట కనిపించట్లేదు, దానికి ఎర్ర రంగు రబ్బర్ బ్యాండు ఉంది. భార్య: ఎందుకంత కంగారు పడతారు, ఇదిగోండి మీరే రబ్బర్ బ్యాండు. అమల: ఏమండి, ఎక్కడికైనా తీర్థయాత్రలకు తీసుకెళ్ళండి. సుబ్బారావు: ఎందుకు అంత ఖర్చు, పొద్దున్నే లేచి వాట్సాప్ ఓపెన్ చేసి అందరి స్టేటస్లు చూడు, అన్ని దేవుళ్ళ దర్శనాలు ఉచితంగా అయిపోతాయి. స్వాతి: ఏంటి విశేషాలు వదినా, ఉదయాన్నే స్వీట్స్ ఇస్తున్నావు, నిన్న మీ అమ్మాయికి వచ్చిన సంబంధం కుదిరిందా? రమ: అదేం కాదు వదినా, నిన్న వచ్చిన పెళ్ళికొడుకు మా అమ్మాయిని ఏదైనా పాట పాడమంటే 6 మాసాలాగు పుడతాడు మనకో బాబు పాట పాడింది. పాట పూర్తవకుండానే తెచ్చిన స్వీట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. పట్నం నుంచి పల్లెకి వచ్చిన గ్రామీణాభివృద్ధి అధికారి: ఏమయ్యా, మీ ఊళ్ళో దోమలను ఏమని పిలుస్తారు? గుమస్తా: అంత ధైర్యం మాకెక్కడిది సార్, అసలు వాటిని పిలవకపోయినా అవే వచ్చి కుట్టిపోతాయి. సావిత్రి: ఏమయ్యా, రైల్వే స్టేషన్కి ఎంత తీసుకుంటావు? క్యాబ్ డ్రైవర్: 100 రూపాయలు అవుతుంది మేడం. సావిత్రి: నాతో పాటు మా వారు కూడా వస్తే? క్యాబ్ డ్రైవర్: ఒక్కరొచ్చినా ఇద్దరొచ్చినా అంతే ఛార్జ్ మేడం. సావిత్రి భర్త వైపు చూసి: చూశారా, నేనంటే మీరు ఫీల్ అవుతున్నారు, మీకు విలువ లేదండి.